సో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ సిరీస్. భగవద్గీత అయితే ఫస్ట్ ఒక స్టార్ట్ చేస్తున్నా సిరీస్ అయితే. సో జిమ్కి అయితే వెళ్ళిపోయినా లెగ్ డే FST7 వర్కౌట్ స్ట్రెచింగ్ డీప్ స్ట్రెచింగ్ అయితే చేసుకున్నాం. పెండలం స్క్వాట్స్ అయితే 5 కాదు 4x12 వేరియేషన్స్తో చేసేస్తున్నాను మొత్తం అంతా. సో ఎక్స్ స్క్వాట్స్ కూడా చేసిన. సో 3 దర్పుగా చేసుకుని కూర్చున్నాం. తర్వాత వీ ప్రెస్ అయితే 200 kgs డీప్ అయితే పోతున్నాం. సో ఎంత స్ట్రెచ్ అయితే అంతవరకు. సో బర్నింగ్ సెన్సేషన్ చాలా ఉంది. సో లెగ్ క్రాంప్స్ వచ్చేటప్పటికి సో వేరే విషయం వచ్చి కూర్చొని పాటలు సెట్ చేసుకుని సో సెట్ మోటివేషన్ కావాలి కదా అందాక. సో అది కూడా హెవీ పోయినా. పంప్ అయితే హెవీ వచ్చింది పంప్. సో స్టే హైడ్రేటెడ్ గైస్, ఎలిమెంట్ వాటర్ తాగట్ ఇస్ నాట్ ప్రమోషన్. నా ప్రమోషన్ ఇంకా రాలేదు, కొంచెం చూద్దాం దాని మీద. సో ఇంకా లెగ్ కర్ల్స్ కూడా స్టార్ట్ చేసేద్దాం. సో అదనమాట, లెగ్ కర్ల్స్ కూడా చేసినప్పుడు బర్నింగ్ సెన్సేషన్ అయితే గౌరవం ఉంది. హెవీ వెయిట్ వేసుకుని మ్యాక్స్ రెప్యుటేషన్ కాబట్టి. సో ఇది కూడా ఈయన థైస్లో కూడా 2 వేరియేషన్స్ అయితే చేసిన. సో అలా అని ఇంకా అది కూడా బర్నింగ్ టూ మచ్ బర్నింగ్ అంతా సీటెడ్ హాఫ్ రైజెస్ ఒకటి. సో ఇంకా అది కూడా కిందకి వెళ్ళి అస్సలు కాలిపోతుంది. దాని తర్వాత స్టాండర్డ్ హాఫ్ రైసెస్. సో దిస్ వాట్ డే 1 కండిషన్ ఈజ్ గోన్ బి. చెక్అవుట్ ఎంత కాళ్ళలో పంప్స్ అయితే ఘోరంగా బయటకు వచ్చినాయి పంపింగ్ అయితే. సో మజిల్ సపరేషన్ అయితే కనిపిస్తుంది సో లైట్గా. సో ఏంటంటే దీంట్లో పడితే నా క్యాలరీ డెఫిషిట్ ఎంత ఉంటుంది, ఏమి ఉండబోతుంది, ఎలా ఉండబోతుంది అని కూడా మీకు ట్రాకింగ్ అయితే ఉంటుంది లాస్ట్లో. సో దిస్ వాట్ మై ట్రాకింగ్ గోన్ బి.